నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు. పోలీస్ కమిషనర్ వెల్లడి. జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, క్యాలెండర్ ఆవిష్కరణ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్ సమీపాల్లో పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిరంతర వాహన తనిఖీలు, సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించబడిన కొన్ని ప్రదేశాల్లో గస్తీని ముమ్మరం చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్ర మరియు నిజామాబాద్ కు చుట్టూ సరిహద్దు పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. పట్టుబడిన నిందితులపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులందరికీ ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం, సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేశారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. అర్హులైన గీతా కార్మికులకు పింఛన్లు మంజూరు చేయాలి. సాయిదగౌని వెంకటగౌడ్, కేజీకేఎస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డిమాండ్. అర్హులైన గీతా కార్మికులందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని ఈరోజు కల్లు గీతా కార్మిక సంఘం కేజీకేఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటగౌడ్ డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుండి వేలాది మంది 50 సంవత్సరాలు నిండిన వారు పింఛన్లు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. 3 సంవత్సరాలు కావస్తున్నా పింఛన్లు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గీతా కార్మికులందరికీ పింఛన్లు 4,000 రూపాయలు పెంచి ఇవ్వాలని కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన గీతా కార్మికులకు అందరికీ పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, స్వామి గౌడ్, రవీందర్ గౌడ్, రాజాగౌడ్ పాల్గొన్నారు. బోధన్ పట్టణ శివారు ప్రాంతంలోని కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రోజున ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్మ సంఘం అధ్యక్షుడు పల్లంపాటి శివనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ముగ్గుల పోటీలను కమ్మ సంఘం ఆవరణలో నిర్వహించామని, ఎట్టి ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించిందని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడేలా ముగ్గుల ద్వారా చూడముచ్చటగా ఎంతో చక్కగా ముగ్గులను వేశారు కాబట్టి పోటీలు నిర్వహించారు. అనంతరం అన్నదాన వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం అధ్యక్షులు శివనారాయణతో పాటు కమిటీ సభ్యులు, చిన్నారులు పాల్గొన్నారు. షావులం సాయన్న ఆశన సాధనకై పోరాడదాం. ఆయన చేసిన సేవలు మరవలేనివి. కామ్రేడ్ షావులం సాయిలన్న చిరస్మరణీయుడు. బి మల్లేష్, సిపిఐఎంఎల్, మాస్ లైన్, బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి. 1996 జనవరి 10 రాత్రి మంగల్పాడ్ గ్రామంలోని తన ఇంటి నుండి ఆనాటి పీపుల్స్ వార్ అరాచక ముఠా పట్టుకెళ్లి చిత్రహింసలు పాలుచేసి కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపారు. ఆయన గ్రామస్థాయి నుండి మండలం, డివిజన్, జిల్లా స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారు. రైతులు, కూలీల సమస్యలతో పాటు మల్లెపాడు భూముల పోరాటం, నిజాం సాగర్ నీటి కోసం ఎన్ఎస్ఎఫ్ భూములను ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలని పార్టీ చేసిన పోరాటాలు క్రియాశీలకంగా పనిచేశారు. బి మల్లేష్, సిపిఐఎంఎల్, మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి. ఆదివారం నాడు బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సిపిఐఎంఎల్, మాస్ లైన్ ప్రజాపందా పార్టీ ఆధ్వర్యంలో అమరుడు కామ్రేడ్ షావులం సాయిలన్న 30వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పార్టీ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ ఆనాటి పీపుల్స్ వార్ ముఠాకు చెందిన కొందరు వ్యక్తులు 1996 జనవరి 10 రాత్రిపూట మంగల్పాడ్లోని ఆయన ఇంటి నుండి పట్టుకెళ్లి చిత్రహింసల పాలు చేసి కత్తులతో పొడిచి గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశారని, ఆయన పోలీస్ ఇన్ఫార్మర్ అని తప్పుడు ఆరోపణలు చేశారని, అట్టి ఆరోపణలు నేటికి నిరూపించుకోలేకపోయారని తీవ్రంగా విమర్శించారు. ఆయన గ్రామస్థాయి నుండి
మండలం, డివిజన్ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగారని, రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ ఇచ్చిన పిలుపులతో రైతు కూలీలను పోరాటానికి కదిలించారని, ఆనాడు జరిగిన నిజాం సాగర్ నీటి కోసం, మల్లెపాడు భూముల కోసం ఎన్ఎస్ఎఫ్ భూములను ప్లాంటేషన్ కార్మికులకు ఇవ్వాలని పోరాటాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారని తెలిపారు. కామ్రేడ్ చావలం సాయిలన్న ఏ విధంగా రైతులు, కూలీలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అందరినీ సంఘటితపరిచి పోరాటాలను చేశారో, అదేవిధంగా నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను నిర్వహించడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇర్షాద్, నాగన్న, శంకర్, పోషెట్టి, మహబూబ్, షకీల్, సాయిలు, అశోక్, గంగాధర్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ చావలం సాయిలన్న అమరుడై నేటికి 31 సంవత్సరాలు కావస్తుంది. తాను సిపిఐఎంఎల్ ప్రజాతంత్ర పార్టీలో పనిచేస్తున్న క్రమంలో ఆ రోజు ఆయన పైన అరాచక పీపుల్స్ వార్ అరాచక మూట ఆ రోజు ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేసి, ఆయన ఒక పోలీస్ ఇన్ఫార్మర్ అనేటటువంటి ఆరోపణ చేసి పట్టుకెళ్లి చిత్రహింసల పాలు చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగింది. నేటికి 31 సంవత్సరాలు కావస్తున్నా ఆయన పైన మోపినటువంటి ఆరోపణని నేటికి నిజం చేయలేకపోయినరు, దాని ఆధారాలు చూపలేకపోయినరు. అంటే అది తప్పుడు ఆరోపణ అనేటటువంటిది తేలిపోయింది. కామ్రేడ్ చావలం సాయిలన్న ఆ రోజు రైతు కూలీ సంఘంలో, అదేవిధంగా సిపిఐఎంఎల్ ప్రజాతంత్ర పార్టీలో బోధన్ డివిజన్ నాయకుడిగా, జిల్లా రైతు సంఘ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు. ప్రజలలో మచ్చ లేకుండా ప్రజల కోసము, ప్రజా సమస్యలపైన పోరాటం చేసినటువంటి వ్యక్తి. అది రైతు కూలీలు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, అదేవిధంగా యువజన సంఘం కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, మహిళల సమస్యల కోసం, విద్యార్థుల సమస్యల కోసం జరిగిన పోరాటాలలో ముందున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా నిజాం సాగర్ నీటి కోసం, మల్లేపాడు శివారు భూముల కోసం, అదేవిధంగా ఈ ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ భూముల్ని పేదలకు పంచాలని చెప్పి జరిగినటువంటి పోరాటంలో ఆయన క్రియాశీలకంగా పాటించినటువంటి పిలుపులలో ముందుండి పనిచేసినటువంటి వ్యక్తి. ఈ రోజు ఆయన మన నుండి దూరమైనప్పటికీ, ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చేసినటువంటి సేవలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనని స్మరించడము అంటే, ఆయనని ఈరోజు మనం యాద్ చేసుకోవడం అంటే, ఆయన చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం ఆయన చేసినటువంటి బాట ఏదైతే ఉందో అదే బాటలో మనం ముందు పోవాలని చెప్పి, అదే మనం నిజమైనటువంటి నివాళులు అని చెప్పి, అంటే ఈరోజు మనం ప్రజా సంఘాలని నిర్మాణం చేసి ప్రజల్ని ఐక్యపరిచి పీడిత పేదలందరినీ కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడమే ఆయనకు నిజమైన నివాళులు అని చెప్పి, ఆ బాటలో ముందుకు నడవాలని చెప్పి మేము కోరుతున్నాం. చేతులు పైకి లేపురి. జోహార్ కామ్రేడ్ చావలం సాయిలన్నకు, జోహార్ కామ్రేడ్ చావలం సాయిలన్నకు, అమర్ హై కామ్రేడ్ చావలం సాయిలన్న, అమర్ హై కామ్రేడ్ చావలం సాయిలన్న. కామ్రేడ్ చావలం సాయిలన్న ఆశయాలను, కామ్రేడ్ చావలం సాయిలన్న ఆశయాలను, కామ్రేడ్ చావలం సాయిలన్న ఆశయాలను, అమర్ హై కామ్రేడ్ చావలం సాయిలన్న, అమర్ హై కామ్రేడ్ చావలం సాయిలన్న, సాయిలన్న ఆశయాలను. ఉర్దూ మీడియం పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్ల పంపిణీ. బోధన్ టౌన్ ఉత్తమ ఫలితాలు, ఉన్నత విద్య ధ్యేయంగా ప్రతి ఒక్క విద్యార్థి చదవాలని ఏఐఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయజుద్దీన్ అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియానికి చెందిన 10వ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలను పంపిణీ చేస్తామని అన్నారు. ఇదే విధంగా పలువురు అందిస్తున్న వివిధ రకాల సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యకి ప్రాధాన్యత ఉందని విద్యార్థులు గమనించాలని కోరారు.
విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో 8, ప్రైవేట్ పాఠశాలలకు 5కు చెందిన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫయాజుద్దీన్, నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు షకీల్ అహ్మద్ ఫజీల్, బోధన్ ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు మీర్ ఇలియాస్ అలీ, అహ్మద్ బిన్ మోసిన్, హాజీ సమీర్, అఖిల్, రషీద్, ఒలియుద్దీన్, ఉమర్ రాషాద్, అబ్దుల్ అలీం అల్తాఫ్, ఆయూబ్, సమీ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోడిపందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు, పోలీస్ కమిషనర్ వెల్లడి. జిల్లాలోని సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.